ఆచి చికెన్ మసాలా. హన్మకొండ జిల్లాలో దారుణం జరిగింది. అబార్షన్ కు ఒప్పుకోవడం లేదని భార్య బిడ్డలను హత్య చేశాడు భర్త. ఆడపిల్ల అని తెలిసి గతంలోనే 2 సార్లు అబార్షన్ చేయించాడు. మూడోసారి అబార్షన్ కు అంగీకరించకపోవడంతో భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. దీంతో ఐనవోలు మండలం పున్నెలు శివారులో స్విమ్మింగ్ పూల్లో పడి తల్లి 2 కూతురులు మృతి చెందిన ఘటన కలకలం రేపుతోంది. భార్యతో పాటుగా పిల్లలను చంపి నీటిలో పడేశారని మృతురాలి పేరెంట్స్ ఆరోపిస్తున్నారు. సీసీ కెమెరాలు ఆఫ్ చేయడంతో తండ్రే వారిని స్విమ్మింగ్ పూల్లో పడేశాడనే అనుమానాలకు బలం చేకూరుస్తోంది. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, హన్మకొండ జిల్లా ఐనవోలు పరిధిలో ఉన్నటువంటి పుణ్యేలు గ్రామానికి సంబంధించినటువంటి వ్యక్తి తన భార్యను అదేవిధంగా 2 పిల్లలను కూడా హతమార్చినటువంటి ఘటన మాత్రం నిన్న పోలీసులు అయితే చేయించని చెప్పొచ్చు. ముందుగా అయితే అనుమానాస్పద మృతిగా అయితే భావించారు. ఆ తర్వాతకి ఆ అమ్మాయి తరఫు సంబంధించినటువంటి తల్లి తండ్రులు అయితే కూడా ఇది హత్య చేసినట్లుగా అయితే వారు భావించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసిన క్రమంలో కూడా దాంతో కూడా పూర్తి స్థాయిలో కూడా విచారణ అయితే చేపట్టారు. అందులో ప్రమాదం గల కారణాలు ఏంటి, దాంతో కూడా పూర్తి స్థాయిలో విచారణ చేపట్టారు. స్వయంగా ఇక్కడ వరంగల్ నగర పోలీస్ కమిషనర్ సంప్రీత్ సింగ్ తో సహా అక్కడ ఉన్నటువంటి డీసీపీ అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి పోలీసులు కూడా అక్కడ ఉన్నటువంటి ఘటనా స్థలాన్ని అయితే పరిశీలించారు. అందులో దానికి సంబంధించినటువంటి అక్కడ జరిగినటువంటి ఘటనకు సంబంధించిన స్థలాన్ని అయితే అదేవిధంగా స్విమ్మింగ్ పూల్ ఆ పక్కన ఉన్నటువంటి సీసీ కెమెరాలు ఆ సమయంలో ఎందుకు లైట్స్ ఆఫ్ అయ్యాయనే దాంట్లో కూడా పూర్తి స్థాయిలో విచారణ చేపట్టారు. అందులో కొన్ని నమ్మలేనటువంటి నిజాలు వెలుగులోకి అయితే వచ్చినప్పుడు, ఎందుకంటే అజారుద్దీన్ కు అదేవిధంగా తన భార్య ఫర్హాన్ కి అయితే కూడా గత 10 సంవత్సరాల క్రితం అయితే వివాహం అయింది. వివాహం జరిగిన తర్వాతకి వారికి 2 కూతుర్లు ఉన్నారు. అందులో ఒకరు ఉమేరా అదేవిధంగా అయేషా 2 ఉన్నారు. ఈ క్రమంలో తాను కొద్ది రోజుల క్రితం కూడా మరోసారి గర్భవతిగా నిర్ధారణ అయింది. నిర్ధారణ అయినటువంటి క్రమంలో మరోసారి కూడా ఆడపిల్ల పుడుతుందని అనుమానంతో ఈ అజారుద్దీన్ అయితే కూడా హతమార్చాలని చెప్పి భావించారు. ముందుగా అయితే అబార్షన్ చేయించాలని చెప్పి పట్టుబట్టాడు. కానీ దానికి ఫర్హాన్ అయితే నిరాకరించాలని చెప్పొచ్చు. నిరాకరించడంతో పాటు నిరాకరిస్తూ వచ్చింది. ఈ క్రమంలో దానికి సంబంధించినటువంటి తల్లిదండ్రులు కూడా కొద్ది రోజుల క్రితం కూడా గొడవ జరిగింది. గొడవ జరిగిన తర్వాతకి తన జరుగుతున్నటువంటి సంఘటనలు కూడా కుటుంబ సభ్యులకైతే వివరిస్తూ అయితే వచ్చింది. ఈ క్రమంలో తను మాత్రం అబార్షన్ చేయాలంటూ కూడా పట్టుబట్టాడు. పట్టుబట్టిన తర్వాతకి అక్కడ ఉన్నటువంటి ఫర్హాన్ ఎలాగైనా కూడా అంతమొందించాలని చెప్పి భావించాడు. భావించిన క్రమంలో నిన్న సాయంత్రం సమయంలో మాత్రం అక్కడ తన భార్యతో పాటు 2 పిల్లలను కూడా తీసుకొని ఆ వేంచరు చివరిలో ఉన్నటువంటి ఉన్నటువంటి స్విమ్మింగ్ పూల్ వద్దకైతే తీసుకెళ్లారు. వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఎవరికి అనుమానం రాకుండా ఉండేందుకైతే తన భార్యను అదేవిధంగా 2 కూడా స్విమ్మింగ్ పూల్ వేసి ఊపిరి ఆడకుండా చేసి హతమార్చి ఆ తర్వాతకి తనకు ఏం తెలియనట్టుగా అయితే కూడా నటన చేశారు. ఆ తర్వాత తన సోదరుడికైతే పూర్తి వివరాలు కూడా ఫోన్ ద్వారా అందించాలని చెప్పొచ్చు. ఈ క్రమంలో ఆ సోదరునికి అయితే అనుమానం రావడం, అదే జరిగినటువంటి ఘటనకు సంబంధించినటువంటి గతంలో జరుగుతున్నటువంటి గొడవలు అయితే ఒక ఫిర్యాదు అయితే చేశారు. చేసిన క్రమంలో పోలీసులు కేసును అయితే చేయించాలని చెప్పొచ్చు. ఎందుకంటే తనకు 2 ఆడపిల్లలు పుట్టారు. మరో గర్భవతిగా తేలడం, మరోసారి కూడా ఆడపిల్ల పుడుతుందనే అనుమానంతో హతమార్చినట్లుగా ఒక నిర్ధారణకైతే వచ్చినట్టు పోలీసులు నిర్ధారణకు వచ్చినట్టు చెప్పొచ్చు. ఈ క్రమంలో ఇటు కూతురులు 2 అదేవిధంగా కడుపులో ఉన్నటువంటి పిండం 3తో సహా 4 హతమార్చినట్టుగా పోలీసులు నిర్ధారించి పలు సెక్షన్ల కింద కూడా కేసు నమోదు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ. హన్మకొండ జిల్లాలో దారుణం జరిగింది. అబార్షన్ కు ఒప్పుకోవడం లేదని భార్య బిడ్డలను హత్య చేశాడు భర్త. ఆడపిల్ల అని తెలిసి గతంలోనే 2 సార్లు అబార్షన్ చేయించాడు. మూడోసారి అబార్షన్ కు అంగీకరించకపోవడంతో భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. దీంతో ఐనవోలు మండలం
పున్నేలు శివారులోని స్విమ్మింగ్ పూల్ లో పడి తల్లి ఇద్దరు కూతురులు మృతి చెందిన ఘటన కలకలం రేపుతోంది. వారితో పాటుగా పిల్లలను చంపి నీటిలో పడేశారని మృతురాలి పేరెంట్స్ అయితే ఆరోపిస్తున్నారు. సీసీ కెమెరాలు ఆఫ్ చేయడంతో తండ్రే వారిని స్విమ్మింగ్ పూల్ లో పడేశాడనే అనుమానాలకు బలం చేకూరుస్తోంది. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.